సంక్రాంతి పండగ వస్తోంది. సాధారణంగా మనం పొంగల్ హాలిడేస్ టైంలో 4-5 రోజులు టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈసారి ఒక కొత్తదనంతో పొంగల్ జరుపుకోవచ్చు. ఈ హాలిడేస్లో పూర్తి స్థాయిలో పొద్దునుంచి నైట్ వరకు కూర్చొని చదవకపోయినా కొంత టైం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది. రైటింగ్ స్కిల్స్ కానీ, ఒరేటరీ స్కిల్స్ కానీ ఒక టార్గెట్ పెట్టుకుని, అంటే 13, 14, 15, 16, 17 ఈ 5 రోజులు కేవలం 3 గంటల టైం కేటాయించి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి. 5 మూళ్ళ 15 అంటే 15 గంటల పాటు మీరు చక్కటి స్కిల్ ఒకటి నేర్చుకోవచ్చు. వీలైతే ఒక 10 ఎస్సేలు రాయండి. లేకపోతే రోజు 2-3 టాపిక్స్ మీద స్పీచ్ ఇచ్చి మీ సెల్లో మీరే రికార్డ్ చేసుకోండి. లేదా మీ కుటుంబ సభ్యులుంటే రికార్డ్ చేయమని చెప్పండి. అలా ఒక స్కిల్ నేర్చుకోవడం వల్ల సంక్రాంతి హాలిడేస్ ఫలప్రదమవుతాయి. దాంతోపాటు మనకు అది కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఒక 5 రోజులు 6 రోజులు కంటిన్యూస్గా వృధా చేసిన తర్వాత మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుద్ది. సో అందుకని కాన్ఫిడెన్స్ బలపరచుకోవడానికి, దాంతోపాటు ఒక సబ్జెక్ట్ కానీ ఒక టాపిక్ కానీ కొంతమేరకు ముందుకు తీసుకెళ్ళటానికి మీరు కనుక ఈ సలహా పాటిస్తే చాలా యూస్ఫుల్ అవుద్ది. సో ఇవన్నీ కాదు అనుకుంటే కరెంట్ అఫైర్స్ రోజుకి 5 టాపిక్స్, గత 2-3 నెలల నుంచి ఏం జరిగాయో కేవలం 3 గంటలు, పొద్దునో మధ్యాహ్నమో సాయంత్రమో ఒక 3 గంటలు కూర్చుని వరుసగా 5 రోజులు చదవండి. సక్సెస్ అనేది చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ వెళ్తే ఈజీ అవుతుంది. ఒకటేసారి జంప్ అవడానికి ట్రై చేయొద్దు. ఇప్పుడంతా టైం వేస్ట్ చేసి తర్వాత అన్నీ ఒకటేసారి మీదేసుకోవడానికి కూడా ట్రై చేయొద్దు. సో సంక్రాంతి హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు రోజుకి కనీసం 3 గంటలు ఒక టైం టేబుల్ మాత్రం మెయింటైన్ చేస్తే కొంతవరకు టైం వేస్ట్ చేసామన్న భావన ఉండకుండా మనలో మనపై నమ్మకం పెరుగుతుంది.